హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ హర్షుని. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు మన హోమ్లీ హర్షు ఛానల్లో రాయలసీమ స్టైల్ పలావ్ ఎలా చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 2 ఆనియన్స్ పొడవుగా కట్ చేసుకోవాలి, పచ్చిమిర్చి ఒక 5 తీసుకోవాలి, ఇవి కూడా పొడవు కట్ చేసుకోవాలి, టొమాటో 1, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ 5 స్పూన్స్ తీసుకోవాలి. పుదీనా కూడా ఇదే కప్తో తీసుకోవాలి. నెక్స్ట్ తర్వాత ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి అందులో ఆయిల్ వేయాలి. 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని పుదీనా వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పుదీనాని బాగా ఫ్రై చేసుకోవాలి. సో మనకు కొంచెం క్రిస్పీగా అనిపిస్తుంది, అప్పుడే అంతవరకు ఫ్రై చేసుకోవాలి పుదీనా. ఇలా పుదీనా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, ఇదంతా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి మీరు ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ టొమాటో వేసుకున్నాక కూడా బాగా కలుపుకోవాలి. టొమాటో మగ్గిపోవాలి. ఇలా టొమాటో అంతా మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ ఉంది కదా, అది వేసుకోవాలి. అది వేసుకొని కలుపుకున్న తర్వాత అందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని కలిపి, మీకు ఆయిల్ ఏమైనా తక్కువ అనిపిస్తున్నట్టు అయితే ఇక్కడ మీరు ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మళ్ళీ ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసినాను. నెక్స్ట్ తర్వాత దాల్చిన చెక్క, లవంగాల పొడి 1/2 స్పూన్ వేసుకోవాలి. నేను రైస్ క్వాంటిటీ ఎంత అనేది కూడా చెప్తాను మీకు. నెక్స్ట్ గ్రీన్ కలర్లో ఉన్న మసాలా, మనకి ఈ కలర్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా మనం ఫ్రై చేసుకోవాలి. అడుగంటకుండగా మనం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే సో అడుగు కూడా అంటదు. ఇలా నేను చూపించిన విధంగా ఎక్కువ వాటర్ వేసుకోకండి. మళ్ళీ కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మీరు ఇలా చేస్తూ ఉంటే మనకి బ్రౌన్ కలర్లో వచ్చేస్తుంది మసాలా కూడా. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇదంతా కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేయండి, ఎందుకంటే మసాలా మాడిపోతుంది తొందరగా, అంటే అడుగు అంటుతూ మాడిపోతుంది. ఇలా అయిన తర్వాత ఈ గ్లాస్తోనే నేను 2.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను. సో ఈ గ్లాస్తో 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. మనము 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాను ఇందులో. మనం రైస్కి మెజర్మెంట్కి ఏది తీసుకుంటామో అదే దాంతో వాటర్ వేసుకోవాలి. అందులోనే సాల్ట్ యాడ్ చేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత. సో వాటర్ ఇలా బాగా బాయిల్ అయ్యేటప్పుడు రైస్ మనం నానబెట్టింటాం కదా, ఒక 1/2 అవర్ ముందు నానబెట్టినా సరిపోతుంది. సో ఆ రైస్ అందులో వేసేసేయాలి. ఆ వాటర్ బాయిల్ అయ్యేది అదంతా హై ఫ్లేమ్లో ఉంచేయచ్చు. ఇక్కడ కూడా మీరు హై ఫ్లేమ్లోనే పెట్టేయచ్చు. రైస్ వేసిన తర్వాత ఒకసారి కలిపేసేసి మనం పైన ఒక మూత మూసేయాలి. ఇలా రైస్ వేసిన తర్వాత బాగా ఉడికేటప్పుడు స్పూన్ పెట్టి ఒకసారి కలపండి, కింద ఏదైనా అడుగు అంటుతుందేమో అనడానికి తెలుసుకోవడానికి. తర్వాత ఇలా వచ్చినప్పుడు సిమ్లో పెట్టేసేయండి, మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయండి వాటర్ కొంచెం ఉన్నప్పుడు. నెక్స్ట్ ఇలా వచ్చినప్పుడు మొత్తం సిమ్లో పెట్టేసేసి దమ్కి వదిలేసేయాలి. సో అంతా అయిన తర్వాత సిమ్లో పెట్టి ఒక 15 మినిట్స్ తర్వాత
మనం స్టవ్ ఆఫ్ చేయాలి. సిమ్లో 5 మినిట్స్ పెట్టి 15 మినిట్స్ తర్వాత మనం ఇలా సర్వ్ చేసుకోవాలి. సో మన రాయలసీమ స్టైల్ పలావ్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకో వీడియోతో నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. ఓకే, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో ఈ రాయలసీమ స్టైల్ పలావ్కి మంచి కాంబినేషన్గా గొంగూర చట్నీ ఎలా చేయాలో చూద్దాం.